Be ఆనందో భవ, happiness, be ఆనందో భవ. happiness. నమస్కారం అండి. జీవితంలో దేనైనా మనం ఆపగలమా? ఉదయము, మధ్యాహ్నము, సాయంత్రము, రాత్రి, నిశీధి, అరుణోదయము, సూర్యోదయము, మధ్యాహ్నము, ఈ చక్రం ఇట్లా నడుస్తూ ఉండాల్సిందే కదా. అదేవిధంగా ఎండాకాలం, వానాకాలం, శీతాకాలం నడుస్తూ ఉండాల్సిందే కదా, ఋతువులు, కాలాలు. అదేవిధంగా పుట్టటం, పెరగటం, యుక్త వయస్కులు అవటం, సంసారం, వృద్ధాప్యం, అనంతంలోకి తెలియని ప్రయాణం అన్నీ జరగాల్సినవి కదా. ఎన్నోసార్లు మనం అనుకుంటూ ఉంటాం, దీన్ని తీసేద్దాం అంటే శమనము అంటారు. శమనం అంటే నాశనం చేయటం. అది సహజంగా అవుతుందా మనకి? మనం చేయగలిగింది అంటే ఉపశమనము, రిలీఫ్ చేసుకోవటం అంతే. ఇంగ్లీష్లో ప్రావర్బ్ ఉంటుంది కదా, వాట్ కెనాట్ బి క్యూర్డ్ మస్ట్ బి ఎండ్యూర్డ్. మనకు నయం చేయలేని దాన్ని మనం కేవలం ఉపశమనం పొందగలగాలి. ఇదే ప్రాక్టికల్ ట్రూత్, ఇంకోటేమీ లేదు. మనం ఏ సన్నివేశంలో ఉన్నా, ఏ వ్యక్తులతో ఉన్నా కానీ వాళ్ళని స్వీకరించి అనుగుణంగా మన వ్యవహార శైలి కానీ ఆలోచన ధోరణి కానీ మార్చుకుని ప్రశాంతంగా ఉండాలి. ప్రశాంతత లేకపోతే మన జీవితంలో ఆనందం అనేది ఉండదు. పీస్ ఈజ్ ద కీ టు హ్యాపీనెస్. అందుకోసమని అన్ని పరిస్థితులని మనము సమానంగా చూస్తూ, ఉద్వేగాలు చెందకుండా, ఉద్వేగాలు చెందినా కానీ వాళ్ళని నిగ్రహించుకుంటూ ఆనందంగా మనకి మన చుట్టూ ఉన్న వాళ్ళందరికీ వాతావరణంలో మనం ఆనందాన్ని వ్యాప్తి చేయాలి. ఆనందో భవ. సూర్యునిలా సాగిపో, తరంతరం నిరంతరం.